Hello students, this is Sheikh Gauss Muhyiddin. Welcome to my YouTube channel. గత 20 సంవత్సరాల నుంచి వేరియస్ కాలేజెస్లో సీనియర్ లెక్చరర్గా పనిచేశాను. ఇంజనీరింగ్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్లో. ముఖ్యంగా నా స్టూడెంట్స్ చాలామంది వేరు వేరు ప్లేసెస్లో ఉద్యోగస్తులుగా ఉన్నారు. కొంతమంది ఇంకా స్టడీస్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా గ్రాండ్ వెల్కమ్. ఈ ఛానల్ పెట్టడానికి కారణము మారుతున్నటువంటి కాలం. అంటే మ్యాథమెటిక్స్ ఈజ్ నథింగ్ బట్ టైం. ఎందుకంటే టైంతో పాటు మ్యాథమెటిక్స్ కూడా సిలబస్ కూడా మారుతూ ఉంది. సో వాటికి అనుగుణంగా మనము నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ ఛానల్లో, ఈ యూట్యూబ్ ద్వారా మనము చెప్పబోయేటువంటి మ్యాథమెటిక్స్ టాపిక్స్ అన్నీ కూడా ఐఐటి ఫౌండేషన్ సంబంధించి ఉంటాయి. ఆ తర్వాత రెగ్యులర్ స్టడీస్, బేసిక్స్ అండ్ స్టాండర్డ్స్ రెండు రకాలుగా 9th క్లాస్ అండ్ 10th క్లాస్ ఇద్దరికి ఉపయోగపడతాయి. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సో డిఎస్సి, కానిస్టేబుల్ ఎగ్జామ్స్, ఎస్ఐ ఎగ్జామ్స్, ఆల్ ఓవర్ ఏపీపీఎస్సీలో జరిగే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్కి చాలా వాల్యూ ఉంది. ఈ ఛానల్ ద్వారా మీకు మరింత స్పష్టంగా టాపిక్ బేస్డ్, కాన్సెప్ట్ బేస్డ్ మ్యాథమెటిక్స్ చెప్పేందుకు ప్రయత్నిస్తాను. అందరూ జాగ్రత్తగా విని. సో ఈరోజు ఇంట్రొడక్షన్లో భాగంగానే మ్యాథమెటిక్స్ స్టాండర్డ్లో ఉండేటువంటి, మనకు బేసిక్స్, స్టాండర్డ్స్ రెండు రకాలుగా ఉంటాయి. సో స్టాండర్డ్లో ఎక్కువ భాగం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇస్తూ ఉంటాడు. వీటిలో ఎలా మనం డివైడ్ చేసుకోవాలనేటువంటిది చెప్తాను. ఆ తర్వాత టాపిక్ వైజ్ మీకు ప్రతిరోజు వీడియోస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథమెటిక్స్ స్టాండర్డ్లో కొన్ని టాపిక్స్ చూడండి. ఫస్ట్ది నంబర్ సిస్టమ్. నంబర్ సిస్టమ్, ఈ నంబర్ సిస్టమ్ అనగానే మనకు ఉన్నటువంటిది రియల్ నంబర్స్. రియల్ నంబర్స్ ఉంటుంది. రియల్ నంబర్స్లో చాలా నంబర్స్ ఉంటాయి. మనము రియల్ నంబర్స్ నుంచి డిస్కస్ చేసేటప్పుడు అన్ని రకాలైనటువంటి నంబర్స్ గురించి వివరిస్తాం. అదేవిధంగా సెకండ్ వన్ ఆల్జీబ్రా. ఆల్జీబ్రాలో ఫస్ట్ వన్ పాలినామియల్స్, రెండవది linear equations in two variables. దీన్ని pair of linear equations అని కూడా అంటాం. సో దీంట్లో quadratic equations. నెక్స్ట్ mensuration. మెన్సురేషన్లో ఏరియాస్ అండ్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ వన్ కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీ ఇది సపరేట్ అదే చాప్టర్, డెఫినేషన్ ఉంటుంది దీంట్లో. ఆ తర్వాత స్ట్రైట్ లైన్స్, స్లోప్స్ of a straight line.
నెక్స్ట్ దీంట్లోనే ట్రిగనామెట్రీలో ఇంట్రొడక్షన్ ఉంటుంది. ఇంట్రొడక్షన్ అండ్ రేషియోస్, ఐడెంటిటీస్ ముఖ్యంగా, అదేవిధంగా అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ, దాన్ని హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అండ్ ఈ హైట్స్ అండ్ డిస్టెన్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇప్పుడు క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు ఇవన్నీ కూడా. అదేవిధంగా నెక్స్ట్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. దీంట్లో కూడా స్టాటిస్టిక్స్లో ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా మీన్, మీడియన్ అండ్ మోడ్ ఆఫ్ ద డేటా, యావరేజ్ అన్నా మీన్ అన్నా ఒకటి, యావరేజ్ పైన ఎప్పుడు క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా ప్రాబబిలిటీ డెఫినేషన్ ఉంటుంది. సో ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో, అదేవిధంగా ఐఐటి ఫౌండేషన్లో కూడా చాలా టాపిక్స్ వీటి నుంచే వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇంకొకటి జామెట్రీ ఉంది. జామెట్రీలో లైన్స్ అండ్ యాంగిల్స్, ఈ చాప్టర్ లైన్స్ అండ్ యాంగిల్స్ బేసిక్ అన్నమాట. ఇది ఐఐటి ఫౌండేషన్ వాళ్ళకు కూడా బేసిక్గా పనికి వస్తుంది. లైన్స్ అండ్ యాంగిల్స్, అదేవిధంగా ట్రయాంగిల్స్ ఉంటాయి. ట్రయాంగిల్స్లో సో కంగరెంట్ ట్రయాంగిల్స్ ఉంటాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ అన్నీ దానికి రిలేటెడ్గా ఉంటాయి. సో జనరల్ టాపిక్స్ ఇవి ఇంకా కవర్ అవుతాయి, చాలా ఉంటాయి. సో వీటి గురించి ప్రతి రోజు వీడియోలు చేయడం జరుగుతుంది, వినండి జాగ్రత్తగా. సో ఫస్ట్ కోఆర్డినేట్ జామెట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈరోజు టాపిక్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీ. ఈ కోఆర్డినేట్ జామెట్రీలో బేసిక్స్ నుంచి డిస్కస్ చేస్తాను. ఇది ఐఐటి స్టాండర్డ్లో ఫౌండేషన్ ఆఫ్ ఐఐటికి పనికి వస్తుంది. అదేవిధంగా డిఎస్సి రాసే వాళ్ళకి పనికి వస్తుంది. అదేవిధంగా 10th క్లాస్ అందరికి కూడా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. దీని నుంచి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 4-5 బిట్లు వచ్చేటువంటి అవకాశం. చూడండి, ఫస్ట్ కోఆర్డినేట్. ఈ కోఆర్డినేట్ అంటే జనరల్గా మనకు వర్టికల్ లైన్ అండ్ హారిజాంటల్ లైన్ రెండు ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. సో ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి పాయింట్ను ఓగా డినోట్ చేద్దాం. సో ఇక్కడ దీనిపైన చాలా పాయింట్స్ ఉంటాయి, x1, x2, x3 అండ్ సో ఆన్. సో ఇక్కడ కూడా అవే పాయింట్స్ ఉంటాయి, x4, x5. సో ద పాయింట్ ఆన్ x-యాక్సిస్ పైన ఉన్నటువంటి పాయింట్ ఏమని పిలుస్తామంటే యాబ్సిసా అంట. యాబ్సిసా. సో అదేవిధంగా y-యాక్సిస్ పైన ఉండేటువంటి పాయింట్ను ఇక్కడ y1, y2, y3, y4, y5 అండ్ సో ఆన్ y6 ఈ విధంగా ఉంటాయి. సో ద పాయింట్స్ ఆన్ y-యాక్సిస్ పైన ఉండేటువంటి పాయింట్స్ ఏమంటామంటే ఆర్డినేట్ అంట. ఆర్డినేట్. సో అదేవిధంగా x-యాక్సిస్ పైన y-యాక్సిస్ పైన
ఉండేటువంటి ఈ రెండు పాయింట్స్ను కలిపి అంటే సపోజ్ ఇక్కడ x1 ఇక్కడ y1 అంటే ఇక్కడ ఉండేటువంటి పాయింట్ను x1, y1. సో abscissa, and ordinate together is called a coordinate. సో మనకు co-education అంటే బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కలిసి చదువుకుంటే దాన్ని co-education ఎలా అంటాము, x యాక్సిస్ పైన ఉండేటువంటి పాయింట్ y యాక్సిస్ పైన ఉండేటువంటి పాయింట్ రెండింటిని కలిపి కోఆర్డినేట్ అంటాం. ఈ కోఆర్డినేట్ను మనం ఒక ప్లేన్లో కనుక డిస్కస్ చేస్తే దాన్ని కోఆర్డినేట్ జామెట్రీగా చెక్ చేస్తాం. అయితే ఈ పాయింట్స్ ఎలా ఉంటాయో చూద్దాం చూడండి. సో ఇక్కడ ఈ డెఫినేషన్ తర్వాత సో ఇక్కడ హారిజంటల్ లైన్ x యాక్సిస్ అంటాం, వర్టికల్ లైన్ y యాక్సిస్ అంటాం. ఇది x, ఇక్కడ జనరల్గా x డాష్, సో ఇది y డాష్. ఎక్కడైతే రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో దాన్ని O అంటాం. ఇక్కడ ఓకు పేరు ఏంటంటే ఆరిజిన్. ఇక్కడ పాయింట్ వచ్చేసి 0, 0 రెండు కూడా. సో ఇక్కడ x యాక్సిస్ మీద సో రైట్ సైడ్ వచ్చేసి పాజిటివ్, నెగిటివ్, ఇటు పక్క నెగిటివ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసి నెగిటివ్ పాయింట్స్ తీసుకుంటాం. సపోజ్ 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్. ఇటు పక్క -1, -2, -3, -4 ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా y యాక్సిస్ పైన కూడా 1, 2, 3, 4, 5 అంటే అబౌవ్ ద లైన్ వచ్చేసి పాజిటివ్, బిలో ద లైన్ వచ్చేసి సో నెగిటివ్. ఇక్కడ -1, -2, -3 అండ్ -4, -5, -6. సో ఇక్కడ నుంచి సో x యాక్సిస్ పైన ఉండేటువంటి పాయింట్స్ ఏమని పిలుస్తాం, యాబ్సిసా అంటాం. y యాక్సిస్ పైన ఉండేటువంటి పాయింట్స్ ను ఆర్డినేట్. ఈ రెండు కలిపి మనం లొకేట్ చేసినట్లయితే, పాయింట్ ను లొకేట్ చేసినట్లయితే సో మనము ఇక్కడ కోఆర్డినేట్స్ ను మనం లొకేట్ చేయొచ్చు. చూడండి, సో x యాక్సిస్ పైన ఉన్నటువంటి పాయింట్ 2 అనుకోండి. 2 నుంచి ఇటు పైకి వెళ్ళి ఇటు y యాక్సిస్ పైన 3 దగ్గర మనం ఇంటర్సెక్ట్ చేస్తే ఫస్ట్ పాయింట్ ఏమంటామంటే x యాక్సిస్ పైన 2, y యాక్సిస్ పైన ఉన్న పాయింట్ 3 అండి. అదేవిధంగా ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ x యాక్సిస్ పైన ఉండే పాయింట్ -1, ఇక్కడ 2గా తీసుకున్నట్లయితే ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి పాయింట్ ఏమని పిలుస్తాం, -1, 2. అదేవిధంగా సపోజ్ ఇక్కడ -3, ఇక్కడ -4 ఈ విధంగా తీసుకుంటే -3, -4. సో నెక్స్ట్ ఇక్కడ కూడా సపోజ్ ఇక్కడ 5, ఇక్కడ వచ్చేసి 6 ఈ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ సో 5, -6. సో ఈ బ్రాకెట్ తో రాస్తే ఫస్ట్ పాయింట్ x రాయాలా, సెకండ్ పాయింట్ y తో రాయాలి. ఇక్కడ మీరు గమనించినట్లయితే సో x యాక్సిస్ అండ్ y యాక్సిస్ ఈ ప్లేన్ ను ఇట్ కెన్ డివైడ్ ఇన్ 4 పార్ట్స్, 4 భాగాలుగా విడగొట్టచ్చు. 4 భాగాల్లో ఈ విధంగా విడగొడతాం. Q1, Q2, Q3 అండ్ Q4 క్వాడ్రాంట్స్ అంటారు. సో క్వార్టర్ మీన్స్ 4th పార్ట్. 4 భాగాలుగా విడగొడుతున్నాం కాబట్టి ఒక్కొక్క భాగాన్ని క్వాడ్రాంట్ అంటాం. సో మనము యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, క్లాక్ వైజ్ కాకుండా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కనుక తీసుకుంటే సో Q1 క్వాడ్రాంట్ 1, ఫస్ట్ క్వాడ్రాంట్, సెకండ్ క్వాడ్రాంట్, థర్డ్ క్వాడ్రాంట్, ఫోర్త్ క్వాడ్రాంట్. సో ఫస్ట్ క్వాడ్రాంట్ మీన్స్ సో ప్లస్ రెండు పాజిటివ్ ఉన్నాయి. x యాక్సిస్ పైన పాజిటివ్, y యాక్సిస్ పైన పాజిటివ్. ఇవి రెండు కూడా అంటే x >0 అండ్ y ఈజ్ ఆల్సో >0. ఇది బిట్స్ లో అడుగుతూ ఉంటాడు. x >0, y >0 ఉండేటువంటి quadrant, nth quadrant, in which quadrant the point locate, that is first quadrant. Next second quadrant లో మీరు గమనిస్తే x యాక్సిస్ పైన మైనస్లు, y యాక్సిస్ పైన వచ్చేసి ప్లస్ ఉంటుంది. అంటే సో మైనస్, ప్లస్. ఇక్కడ ఉండేటువంటి పాయింట్ -, ప్లస్ అంటే ఇక్కడ
x less than 0 and y is greater than 0. x వచ్చేసి నెగిటివ్, y వచ్చేసి పాజిటివ్. ఇన్ ద థర్డ్ క్వాడ్రాంట్, సో రెండు మైనస్లే, మైనస్ కామా మైనస్, దట్ మీన్స్ x less than 0 and y is also less than 0. సో అదేవిధంగా ఫోర్త్ క్వాడ్రాంట్లో చూడండి, x వచ్చేసి పాజిటివ్ కాబట్టి పాజిటివ్ అండ్ నెగిటివ్, దట్ ఈస్ x గ్రేటర్ దాన్ 0 అండ్ y ఈజ్ లెస్ దాన్ 0. ఈ విధంగా మనం తీసేస్తాం. సో ఇది బ్రీఫ్గా ఇంట్రొడక్షన్. కోఆర్డినేట్ యాక్సెస్లో నుంచి క్వాడ్రాంట్స్లో కూడా ఏ పాయింట్ ఎక్కడ లొకేట్ చేయొచ్చు, రెండు ప్లస్లు ఉంటే ఎట్లా, మైనస్ ప్లస్ అండ్ మైనస్ మైనస్ అండ్ ప్లస్ మైనస్. ఇంకొకటి దీంట్లో డిస్టెన్స్ ఫార్ములా ఒకటి ఇంపార్టెంట్. డిస్టెన్స్ ఫార్ములా ఏ విధంగా ఉంటుందో చూడండి. ఈ కోఆర్డినేట్ జామెట్రీలో డిస్టెన్స్ ఫార్ములా x యాక్సిస్, y యాక్సిస్. సో x యాక్సిస్ పైన సపోజ్ ఇక్కడ x1 x2 ఈ విధంగా ఉన్నాయి రెండు పాయింట్స్. సో x యాక్సిస్ పైన సపోజ్ ఈ పాయింట్ A ఇది B అనుకోండి. సో లెట్ ఇట్ బి x1 కామా 0 అండ్ B వచ్చేసి x2 కామా 0. ఈ రెంటి మధ్యన డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే, సో డిస్టెన్స్ AB ఈజ్ ఈక్వల్ టు x1 మైనస్ x2, లేదా ఏది పెద్దదైతే ఆ విధంగా తీసేస్తాం, x2 మైనస్ x1. అందుకే దీన్ని మాడ్యులస్ పెడతాం. మాడ్యులస్ మీన్స్ డిస్టెన్స్ ఎప్పుడు కూడా పాజిటివ్లో ఉండాలి కాబట్టి, సో x1 మైనస్ x2. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇక్కడ 2, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4. సో ఇక్కడ A ఇది B అనుకోండి. ఇక్కడ ఏ పాయింట్ వచ్చేసి 2,0, B వచ్చేసి 4,0. ఈ రేంజ్ మధ్యన డిస్టెన్స్ వచ్చేసి 2 - 4 లేకుంటే 4 - 2 కాబట్టి AB ఈజ్ ఈక్వల్ టు, సో 2 - 4 అన్నా 4 - 2 అన్నా, సో తీసేసుకుంటే 2 యూనిట్స్. అదేవిధంగా మీరు నెగిటివ్ సైడ్ కూడా చెక్ చేయొచ్చు. -1, -2, -3 తీసుకుంటే ఈ రేంజ్ మధ్యన డిస్టెన్స్. సో ఇది C ఇది D అనుకున్నట్లయితే CD ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ పెట్టండి. మాడ్యులస్ పెట్టితే ఇక్కడ -3 - 1 -3 మైనస్ ఆల్రెడీ -1 ఉంది. సో -3 -2 plus 1. So this is equal to modulus of -2. Modulus means always positive. Minus ఉన్నా కానీ ప్లస్ రా 2 యూనిట్స్. డిస్టెన్స్ ఇక్కడ ఒక బాక్స్ ఉంది, ఇక్కడ ఒక బాక్స్ ఉంది. సో ఎంత డిస్టెన్స్ ఉంది? 2 యూనిట్స్ వచ్చేసి 2 యూనిట్స్గా ఉంటుంది. అదేవిధంగా y యాక్సిస్ పైన కూడా మనము చెక్ చేయొచ్చు. So again, x-axis, y-axis. So y-axis పైన ఇక్కడ y1, y2 ఈ విధంగా ఉన్నాయనుకోండి. సో ఇక్కడ ఏ పాయింట్ 0, y1, ఇక్కడ వచ్చేసి b పాయింట్ 0, y2. Now distance between the 2 points AB మధ్యన డిస్టెన్స్ కావాలంటే ఇక్కడ కూడా సేమ్ మెథడ్, మోడ్యులస్ ఆఫ్ y1 మైనస్ y2 ఆర్ y2 మైనస్ y1. సో ఇక్కడ కూడా సపోజ్ లైక్ ఇట్ బి ఏ పాయింట్ వచ్చేసి 0, 3 అండ్ బి పాయింట్ వచ్చేసి 0, 4 అనుకోండి. సో అప్పుడు ఏబి డిస్టెన్స్ వచ్చేసి మోడ్యులస్ ఆఫ్ 3 - 4 లేదంటే 4 - 3 దట్ ఈస్ -1. ఒకవేళ మైనస్ ఉన్నా కానీ ప్లస్ రాస్తాం. ఒకవేళ లెట్ సి అనేటువంటి పాయింట్ ఒక పాయింట్ 0, -4 అనుకుందాం. అండ్ డి అనేటువంటి పాయింట్ 0, -7 ఈ విధంగా ఉంది పాయింట్.
y యాక్సిస్ పైన ఉండేటువంటి పాయింట్స్. ఈ రెండింటి మధ్యన డిస్టెన్స్ కనుక్కోవాలంటే సిడి ఈజ్ ఈక్వల్ టు మోడ్లెస్ ఆఫ్ ఆ రెండు పాయింట్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి, తీసేయాలి. -4 తీసేయాలంటే మైనస్, ఇక్కడ కూడా మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టుకోవాలి -7. బట్ మైనస్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఇక్కడ కన్ఫ్యూజ్ కాకుండా బ్రాకెట్ ఉంది కాబట్టి బ్రాకెట్ను ఓపెన్ చేయాలంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ -4 ప్లస్ 7. సో దిస్ ఈక్వల్ టు 3 యూనిట్స్. పాజిటివ్ వస్తుంది కాబట్టి 3 యూనిట్స్ కావాలి. సో ఇది డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఆన్ ద యాక్సిస్. యాక్సిస్ పైన పాయింట్స్ ఉంటాయి, ఎక్స్ యాక్సిస్ పైన వై యాక్సిస్ పైన పాయింట్స్ ఉంటాయి. సో ఎక్స్ యాక్సిస్ పైన ఉంటే x1 మైనస్ x2 రాస్తాం, వై యాక్సిస్ పైన కనుక పాయింట్స్ ఉంటే y1 మైనస్ y2 రాస్తాం. ఇప్పుడు సో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ క్వాడ్రాంట్స్లో కనుక పాయింట్స్ ఉంటాయి, క్వాడ్రాంట్స్లో పాయింట్స్ అంటే లెట్ A x1 y1 and B x2 y2. Now we have to find the formula for the distance between A and B. AB కి ఫార్ములా కావాలి మనకు. సో ఇక్కడ కూడా సేమ్ మెథడ్, x యాక్సిస్ అండ్ y యాక్సిస్. సో ఇక్కడ x1 పాయింట్ తీసుకోండి. సో ఇక్కడ ఏ పాయింట్ ఇక్కడ తీసుకుందాం, ఏ x1 y1, ఇక్కడ వచ్చేసి b x2 y2, అంటే ఇక్కడ x2 ఉంటుంది, x1 x2. సో ఇక్కడ వచ్చేసి y1, ఈ పాయింట్ దగ్గర y2. సో ఈ రెండు క్లబ్ అయ్యేటువంటి ఇది ఏ, ఇది వచ్చేసి ఈ రెండు పాయింట్స్ వచ్చేసి b. Now we have to find the distance between AB. ఏబీల మధ్యన డిస్టెన్స్ కావాలి. సో దీన్ని సింపుల్గా ప్రూవ్ కూడా చేయొచ్చు. ఎలా అంటే ఈ డిస్టెన్స్ ఇది, ఈ డిస్టెన్స్ ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తే ఏబి ఇది సి అనుకోండి. సో నా ఇక్కడ మీరు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేయొచ్చు. ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ ఈ డిస్టెన్స్ మీరు గమనించినట్లయితే ఏసీ మనకు కావాల్సింది ఏబి, ఏసీ ఇక్కడ వచ్చేసి బీసీ తెలుసు. ఇక్కడ చూడండి ఏసీ ఈజ్ ఈక్వల్ టు ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అంటే x1 మైనస్ x2. ఇందాక మనం చెప్పాం ఏసీ మీన్స్ x1 minus x2. BC is equal to, సో ఈ రెండింటి పైన డిస్టెన్స్ ఇలా ఉంది కదా, దీనికి ప్యారలల్గా y1 minus y2, ఈ రెండు తెలుసు. నౌ హియర్ ట్రయాంగిల్ ABC is a right triangle. This is a right angle triangle ACB or ABC. Right angle triangle at C. At C is equal to 90 degrees. So very basic formula, పైథాగరస్ ఫార్ములా ఫాలో అవుతే మనము ఇక్కడ చూడండి పైథాగరస్ దీన్ని ఏమంటామంటే హైపోతెన్యూస్, హైపోతెన్యూస్ స్క్వేర్. దిస్ మీన్స్ ఏబి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఉండేటువంటి ఫార్ములా ఇది. సో ఈ ఫార్ములాని యూజ్ చేద్దాం. ఏబి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏసీ, ఏసీ మీన్స్ వాల్యూ అంటున్నాం ఇక్కడ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. నౌ we have AB is equal to, AB కావాలంటే ఈ 2 అటు వెళ్తే ఏమవుతుందంటే స్క్వేర్ రూట్, ఆటోమేటిక్గా స్క్వేర్ రూట్ అవుతుంది. x1 మైనస్ x2 బ్రాకెట్ రైట్స్ హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ డిస్టెన్స్ బిట్వీన్ AB. కాబట్టి జనరల్ పాయింట్ ఎక్కడ ఇచ్చినా కానీ, ఎక్కడ ఏబి తీసుకున్నా కానీ, ఏ క్వాడ్రాంట్లో తీసుకున్నా కానీ ఏ నుంచి బికి డిస్టెన్స్ ఫార్ములా ఈ ఫార్ములాగా తీసుకోవచ్చు. x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్, ఆర్ ఈ విధంగా రాయచ్చు ఏబి ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్.
అంటే స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ వచ్చినా కానీ ప్లస్ అయిపోతుంది. కాబట్టి x1 ముందు రాసిన తర్వాత రాసిన సో నో చేంజ్ అనమాట, వాల్యూ ఒకటే వస్తుంది. కాబట్టి ఈ డిస్టెన్స్ ఫార్ములాస్లో ఇది చాలా ఇంపార్టెంట్. యాక్సెస్ పైన ఉంటే ఏ విధంగా రాస్తాం, అదేవిధంగా సో యాక్సెస్ పైన కాకుండా క్వాడ్రాంట్స్లో ఎక్కడైనా కానీ ఏ పాయింట్ తీసుకున్నా కానీ సో డిస్టెన్స్ ఫార్ములాను ఈ విధంగా రాసేస్తాం. సో జనరల్గా వీటిల్లో డిస్టెన్స్ ఫార్ములా అడిగేటప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను. సపోజ్ a minus 2, 3, b సో 5, 6 ఈ విధంగా ఉందన్నమాట. ఈ రేంజ్ మధ్యలో డిస్టెన్స్ కావాలి. సో లెట్ ఇట్ బి x1 y1, సెకండ్ పాయింట్లో x2 y2 అనుకోండి. మనకు ఉండేటువంటి ఫార్ములాని యూజ్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ సో x1 మైనస్ x2 మైనస్ 2 మైనస్ x2 అంటే 5 రెండింటికి కలిపి హోల్ స్క్వేర్ వేయాలి. ప్లస్ నెక్స్ట్ y కోఆర్డినేట్స్ తీసేద్దాం. 3 minus 6 whole square. So now simplify. Minus 2 minus 5 minus 7 whole square plus 3 minus 6 minus 3 whole square. Square root of minus కాబట్టి స్క్వేర్ లో ప్లస్ అయిపోతుంది. 7 7 49 plus 3 3 square root of 49 9 58. ఏదైనా స్క్వేర్ రూట్ కట్ అయితే సింప్లిఫై చేసి వేయాలి, లేకుంటే అదే విధంగా వేయాలి. సో రూట్ 58 యూనిట్స్ అని రాసేయచ్చు. కాబట్టి ఈ విధంగా కూడా మనం చెక్ చేయొచ్చు. అదేవిధంగా ఒక్కోసారి ట్రిగనామెట్రీలో కూడా ఇస్తూ ఉంటారు. ట్రిగనామెట్రీ వాల్యూస్ మీరు గమనించినట్లయితే సపోజ్ లెట్ a cos theta comma 0 and b 0 comma a sin theta. వాల్యూస్ ఇవ్వకుండా డెఫినెట్గా ఇది ఐఐటి ఫౌండేషన్కు అదేవిధంగా కొన్ని క్రిటికల్ ఎగ్జామ్స్లో కూడా ఇస్తూ ఉంటాడు. డిస్టెన్స్ అనగానే పాయింట్సే అడగదు, నంబర్సే ఉండవు. ఈ విధంగా ట్రిగనామెట్రిక్ రేషియోస్ కూడా ఇస్తూ ఉంటాడు. సో సేమ్ ఫార్ములా ఏం మారదు. x1 y1 అనుకోండి, ఇది x2 y2 అనుకోండి. నౌ ద డిస్టెన్స్ బిట్వీన్ AB సేమ్ ఫార్ములా స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ a cos theta మైనస్ 0 whole square plus y1 minus y2 0 minus a sin theta whole square. Again square root a cos theta minus 0, this is nothing, a cos theta whole square, a square cos square theta plus here minus square means plus అయిపోతుంది. ఇక్కడ కూడా a square sin square theta. సో now ఇక్కడ రెండిట్లో a square కామన్ గా ఉంది కాబట్టి a square of cos square theta plus sin square theta. సో ట్రిగనామెట్రిక్ ఐడెంటిటీస్ ప్రకారం మనము చూసినట్లయితే a square into so cos square theta plus sin square theta, it is always 1 ఈ వాల్యూ. సో ఫైనల్ ఆన్సర్ రూట్ ఆఫ్ a square, సో దట్ ఈస్ e స్క్వేర్ కాబట్టి స్క్వేర్ రూట్ స్క్వేర్ 2 క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేటువంటి ఆన్సర్ a యూనిట్స్. కాబట్టి ఏ పాయింట్స్ ఇచ్చినా కానీ మనం డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఒకటే ఫార్ములా. సో x1 minus x2 whole square and y1 minus y2 whole square. ఓకే, సో దీని నుంచి మనము డిస్టెన్స్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైనా చేయొచ్చు. సో దీని తర్వాత ఉండేటువంటి చాప్టర్ అదే టాపిక్ వచ్చేసి సెక్షన్ ఫార్ములా ఉంటుంది. అది మనము నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం.